ఎటువంటి కవింపు జరిగిన అవతల నుంచి జరుగుంటే కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అటువంటి స్టేట్మెంట్ ఇవ్వరు. ఏంటో నేతల ద్వారా వాకప్ చేసిన తర్వాత ప్రత్యర్థి పార్టీ యొక్క కవింపు చర్యలకు, ముఖ్యంగా వైసీపీ పార్టీ యొక్క కవింపు చర్యలకు మీరు గురి కావద్దు, సంయమనం పాటించని పిలుపునిచ్చారు. అందువల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంయమనాన్ని కోల్పోకుండానే మేము, మా నాయకులు, మా అధిష్టానం, మా ప్రభుత్వం, మా అందరూ కూడా తగినటువంటి విధంగానే వ్యవహరించడం జరుగుతుంది. ఇప్పుడు ఉండేటువంటి చంద్రబాబు సంఘటనలన్నీ కూడా ఇంకా ఎలక్షన్ మోడ్, ఇంకా కూటమి యొక్క ఇంకా ఎలక్షన్ కోడ్ ఇప్పుడే ఎత్తడం జరిగింది. ఇవన్నీ కూడా నియంత్రణలో రావడం జరుగుతుంది. ఇప్పుడే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏదో భూతత్వంలో పెట్టి దానికి ఒక ట్వీటు తెలుగుదేశం మోకలో ముఠాలో అనేటువంటిది అప్పుడు జరిగింది. ఇది విధ్వంసం కాదు సార్, భావోద్వేగంలో జరిగినటువంటి చిన్న చిన్న చెదురుమదులు సంఘటనలు. అంతేగాని ఎటువంటి విధ్వంసాలు లేకపోతే భూతాలు లేకపోతే యుద్ధాలు ఇవన్నీ కాదు. చెదురుమదుల సంఘటనల్ని ఒక సమాహారంగా మనం చూసినప్పుడు ఈ ఎలక్షన్ లో ఎన్నో వ్యక్తిగత విభేదాలు ఉంటాయి, ఎన్నో బెట్టింగ్ విభేదాలు ఉంటాయి, బెట్టింగ్ కోల్పోయిన వాళ్ళు ఉంటారు. ఎన్నో గతంలో చూసారా, శిలాఫలకాల ధ్వంసము, లేకపోతే గనక పొడి చేసుకోవడాలు, లేకపోతే తలకాయలు పగలగొట్టడాలు 2014, 2019 ఎన్నికలప్పుడు చూసారా? 14లో కానీ 19లో కానీ అలాంటి భావోద్వేగాలు చూసారా? 2019లో భావోద్వేగాలు రాలేదు అంటే 2014లో గవర్నమెంట్ అంత సమయంలో వ్యవహరించింది అనమాట. 2019 నుంచి 2024 వరకు కూడా ఇప్పుడు వాటిని సమర్థించట్లేదు. కానీ అంటే దానికి ఉండేటువంటి అన్ని కారణాలను విశ్లేషించినప్పుడు ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు. కానీ అవన్నీ జరిగింది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఎవరన్నా తలకాయలు పాల్గొట్టారు ఇక్కడ విభజించినప్పుడు? కాంగ్రెస్ అప్పుడు కూడా జరగలేదు. అది ప్రజాస్వామ్య ఉద్యమం జరిగింది అక్కడ. అదే అక్కడ జరిగింది. ఇక్కడ మనం కాంగ్రెస్ వాళ్ళ మీద ఎవరి మీదకి దాడులకు పోలేదు కదా అసలు. పోలేదే మరి. మీరు బాగా మాట్లాడారు. విషయం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆ ప్రాంతం ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో వాళ్ళు లేవు, ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో వాళ్ళు జరగలేదు. చెప్పాలంటే తెలంగాణలో లైట్ గా జరగబోతుంటే వాళ్ళని నియంత్రించారు. కానీ మన వైపు అటువంటి వాతావరణం లేదు కాబట్టి సాధారణంగా మనకి తెలంగాణ వాసులు ఇక్కడ లేదు, కసిగట్టేంతగా ఇక్కడ జరగలేదు. కానీ ఎక్కడ జరిగింది ఏంటంటే రెండు పార్టీల జనాలు ఇక్కడే ఉన్నారు, రెండు పార్టీల ప్రజలు ఇక్కడే ఉన్నారు, రెండు పార్టీల నాయకులు ఇక్కడే ఉన్నారు. ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు విధానం వలన వన్ సైడ్ గా లా అండ్ ఆర్డర్ 5 years